అలబెట్టు. ఓకే రైట్. ఏమంటున్నాడు అక్కడ చదువుకున్న వాక్యభాగంలో చూడండి, ఆ వచనం మళ్ళీ చదవండి, 27వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారంగా అగుపడతాయి కానీ లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషపుతోనూ నిండి ఉన్నది. దేవుడు అద్భుతంగా వర్ణిస్తుండు, పోలుస్తుండు. ఎవరిని? వేషధారులను దేంతో పోలుస్తుండు యేసు ప్రభు? సున్నము కొట్టిన సమాధులతో పోలుస్తుండు. ఎట్లుంటుంది సున్నం కొట్టిన సమాధి? ఎలా కనబడుతుంది బయట? సున్నం ఎట్లుంటుంది? నల్లగా ఉంటుంది కదా, తెల్లగా ఉంటుంది. ఇప్పుడు సమాధికి సున్నం కొడితే సమాధి ఎట్లయితుంది? బయటకి అందంగా కనబడుతుంది, శృంగారంగా కనబడుతుంది. ఇప్పుడు అదే సమాధిని తవ్వి చూస్తే లోపల ఏముంటుంది? లోపల ఏముంది? ఏముంటాయి? మంచిగా స్వీట్ స్మెల్ వస్తుంది కదా నాలుక నుంచి. ఏంటిది అది? ఏమంటారు వాటిని? స్మెల్ వస్తే నోట్ల నుంచి కారుతాయి కదా, ఏంటి అవి? ఆ వాటర్ కారుతాయి మనకి సమాధి లోపల తెరిస్తే కదా. కాదు, మురికి వాసన ఉంటుంది. ఎందులో? సమాధిలో. మట్టిలో కలిసిపోయే కుళ్ళిపోయిన శవం ఉంటుంది సమాధిలో. ఈ రోజున వేషధారణ కూడా అలాంటిదే. పైకేమో మనుషుల దగ్గర బాగా కనబడతావు, కానీ లోపల కల్మషం. ఇస్కరియోతు యూదా బయటకు బాగానే కనబడుతుండు, మనుషుల దగ్గర ఏమంటుండు? అరే ఈ డబ్బు వేస్ట్ చేయకుండా, ఈ అత్తరు వేస్ట్ చేయకుండా ఏం చేయాలి? దీన్ని అమ్మి దానివల్ల వచ్చే డబ్బుని ఏం చేయాలా? బీదలకు ఇచ్చేయాలా. బయటకు బాగానే ఉంది ఇది, కానీ తన అంతరంగంలో ఉన్న ఆలోచన ఎవరికి తెలుసు? యూదా అనుకుంటుండు. నేను అనుకునేది ఎవరికి తెలుసు? నేను అనుకునేది యేసు ప్రభువుకు తెలుసా? నాతో ఉన్న సహ శిష్యులకు తెలుసా? ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు అని నటిస్తుండే. ఇప్పుడు ఏం చేస్తాడు? నటన అంటారు దీన్ని. ఏం చేస్తారు? నటిస్తారు. ఈరోజున నటించే క్రైస్తవులు ఉన్నారు. ఏ క్రైస్తవులు? నటించే క్రైస్తవులు. సినిమాలలో ఏం చేస్తారు? మీరు సీరియల్ చూస్తారు కదా చూస్తారు కదా. టీవీలో కనబడుతున్న వాళ్ళు ఏం వేసుకుంటారు? వాళ్ళు వేషం వేసుకుంటారు, ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్లు ఏం చేస్తారు? వాళ్ళు నటిస్తారు. మొన్న రీసెంట్గా ఒక ఆయన సినిమా యాక్టరు యేసు ప్రభువుని నమ్ముకున్నాడు కొన్ని సంవత్సరాల క్రితం. ఆయనని ఇంటర్వ్యూ చేస్తారు, అడుగుతారు, ప్రశ్నలు అడుగుతారు. ఇక నువ్వు సినిమాలు చేయవా అని అంటే ఆయన అన్నాడు, నేను యేసు ప్రభువుకి సమర్పించుకున్న నా జీవితం, ఇక నేను సినిమాలలో నటించను అని చెప్పిండట. చెప్పిన తర్వాత ఇలా ఆయన పరిచర్యలో ముందుకెళ్తున్నప్పుడు ఒకరోజు మీటింగ్లో ఆయన మాట్లాడుతున్నాడు. ఏం చెప్తుండో తెలుసా ఆయన? నేను సినిమాలో నటించిన, సినిమాలో అద్భుతంగా నటించే చాలా గొప్ప మంది నటిమణులు ఉన్నారు, కానీ విషయం ఏంటో తెలుసా? సినిమాలలో సీరియల్లో నటించే వాళ్ళకంటే అతిపెద్ద నటులను ఎక్కడ చూసినా అంటే క్రైస్తవుల్లో చూసినా అన్నాడు ఆయన. అంటే క్రైస్తవులు ఎట్లయిపోయారు ఈ రోజుల్లో? నటించే క్రైస్తవులు లేరు, నటనా క్రైస్తవులు ఎక్కువయ్యారు. ఇక్కడ వచ్చి ఒక పాట పాడతాం, ఇక్కడికి వెళ్ళి బయట పోగానే ఏం పాట? బయట పాట. ఇంకో పాట. ఏంటిది ఇది? నటన జీవితం. ఈ నటించే వాళ్ళని దేవుడు సున్నము కొట్టిన సమాధితో పోలుస్తున్నాడు. అరే మీరు బయటకి శృంగారంగా కనబడుతురు, మనుషులందరి ముందు మంచిగానే కనబడుతురు, కానీ మీ హృదయాన్ని చూసే దేవుని దగ్గర మీ హృదయం ఎలా కనబడుతుంది? కల్మషంతో, మురికితో కనబడుతుంది. అందుకే దావీదుని ఎన్నుకోవడానికి సమూయేలు వస్తాడు. దావీదుని ఎన్నుకోవడానికి సమూయేలు వస్తాడు. వచ్చినప్పుడు ఒకరి తర్వాత ఒకరు అన్నలందరూ వస్తూ ఉంటారు. ఎందుకు వచ్చిండు సమూయేలు అసలు దావీదు వాళ్ళ ఇంటికి? దేనికోసం వచ్చిండు? సమూయేలుకి దేవుడు చెప్పిండు ఏమని? ఇశ్రాయేలుకు ఒక కొత్త రాజుని ఎన్నుకోబోతున్నా, అతను ఈ ప్రాంతంలో ఉన్నాడు, నువ్వు వెళ్ళు, ఈయన ఇంటికి వెళ్ళు అని యెషయా ఇంటికి చెప్పిండు. యెషయా ఇంటికి వెళ్ళమన్నాడు. యెషయాలు దావీదోళ్ళ
నాన్న. యెషయా ఇంటికి పోగానే ఒకరి తర్వాత ఒకరు వస్తారట. ఎవరు? అన్నలు. ఎంతమంది? ఆ కుటుంబంలో 8 మంది అన్నలు. వాళ్ళందరూ వస్తూ ఉన్నారట. సమూయేలు చూస్తూ ఉన్నాడు, అరే వీడు భలే ఉన్నాడు, వీడు మంచిగా రాజుకి పనికొస్తాడు, వీనికి కండలు ఉన్నాయి, వీనికి హైట్ ఉంది, పర్సనాలిటీ ఉంది అని అనుకుంటా ఉన్నాడట. అట్లాంటి సమయంలో దేవుడు సమూయేలుతో అంటున్న మాట చూడండి ఒకసారి. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం చూడండి. 1 సమూయేలు 16:7. 1 సమూయేలు 16:7. అయితే యెహోవా సమూయేలుతో ఇట్లా అంటుండట. ఏమంటుండ చూడండి. అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. ఏమని చెప్పిండంట? మనుషులు లక్ష్య పెట్టే వాటిని నేను లక్ష్య పెట్టను. మనుషులు ఏం చూస్తారు? పై రూపం చూస్తారు. వీడు ఎంత పొడుగున్నాడు, వీడు ఎంత అందంగా ఉన్నాడు అని చూస్తూ ఉంటారు. ఎవరిల్లు? మనుషులు. కానీ దేవుడు అట అక్కడనే ఉంటుంది కింది వచనంలో. దేవుడు హృదయమును లక్ష్య పెట్టును. 7వ వచనంలో చివరి మాట, మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవుడు దేన్ని లక్ష్య పెడతాడట? నువ్వెంత అందంగా ఉన్నావు అనే దానికి లెక్కేయడు దేవుడు. నువ్వెంత సౌందర్యంగా ఉన్నావు అనే దానికి లెక్కేయడు దేవుడు. నీ హృదయం ఎంత నీతిగా ఉందో దాన్ని చూస్తాడు. నీ హృదయం ఎంత పరిశుద్ధంగా ఉందో దాన్ని లెక్కల్లోకి తీసుకుంటాడు. వేషధారణ ఎట్లుందో తెలుసా ఈ రోజుల్లో? అమ్మాయిలు వేస్తారు ఏంటిది? ఏమెత్తారు ముఖానికి? మేకప్. క్రైస్తవులలో చాలామంది ఉన్నారు. మేకప్ కూడా ఏంటిది తెలుసా? ఏంటిది? వేషధారణ. ఎందుకు? దేవుడు ఒక రూపాన్ని ఇస్తే మరొక రూపంలోకి ముఖాన్ని మార్చుకోవడం వేషధారణ కాదా? వేషధారణ. దేవునికి నచ్చనిది వేషధారణ. ఈరోజు నేటి క్రైస్తవుల స్త్రీలలో చాలామంది ఏం చేసుకుంటారు? పౌడర్లు, మేకప్లు, పాశ్రమలు చాలామంది ఉన్నారు లోకంలో. వీళ్ళందరూ చేసుకునేది ఏంటిది? మేకప్. దేవుడు మంచి అందమైన రూపాన్ని ఇచ్చిండు, కానీ మనిషి ఏం చేస్తుండు? మళ్ళీ రూపాన్ని మార్చుకొని ఇప్పుడు అందంగా కావాలనుకుంటున్నా అంటే దేవుడు ఇచ్చినది ఎలా లేనట్టు అందంగా లేనట్టు. ఇప్పుడు మేకప్ వేసుకొని ఏం చేస్తారు వీళ్ళు? ఇంకా దేవుడిచ్చిన అందాన్ని తొక్కేస్తూ ఏం చేస్తారు? మేకప్ వేసుకొని మేము అందంగా వేసుకోవడం అది ఇది రుద్దుకుంటారు. మేకప్ కూడా దేవుని దృష్టిలో వేషధారణ. అది క్రైస్తవుల జీవితాల్లో ఉండదు. మా బావ చాలాసార్లు తిడుతూ ఉంటాడు, ఎఫ్సి బక్క వాళ్ళకి వేయనేడు, ఏం ముఖానికి పెట్టనేడు, ఏం వేయనేడు. ఎందుకు? నచ్చదు. దేవుడు అద్భుతమైన అందాన్ని ఇచ్చిండు, దేవుడు అద్భుతమైన సౌందర్యాన్ని ఇచ్చిండు. ఈ అందాన్ని కాదని మరొక అందాన్ని సృష్టించుకుంటున్నాం. దేవుని సృష్టిని ధిక్కరించే తత్వాన్ని మానుకో. కాబట్టి మనం ఈ వేషధారణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు హృదయాన్ని లక్ష్య పెడుతుండు కానీ రూపాన్ని కాదు. కానీ మనుషులు చూడండి, ఈరోజు పెళ్ళి చేసుకోవాలంటే ఏం చేస్తారు? ఏం చూస్తారు? ఫస్ట్ రూపాన్ని, ముఖాన్ని చూసి ఇష్టపడే క్రైస్తవులు కూడా చాలామంది అందంగా ఉంటేనే చేసుకునే వాళ్ళు ఉన్నారు. అది పురుషుడైనా స్త్రీ అయినా. దేవుని నిజమైన క్రైస్తవుడిగా నువ్వు వివాహం చేసుకుంటున్నప్పుడు నువ్వు దేనికి క్వాలిఫికేషన్ ఇవ్వాలంటే ఆమె హృదయాన్ని బట్టి క్వాలిఫికేషన్ ఇవ్వాలి. పురుషుడైతే స్త్రీ యొక్క హృదయాన్ని బట్టి, స్త్రీ అయితే అతని పురుషుని యొక్క హృదయాన్ని బట్టి క్వాలిఫై చేయాలి. ఎస్, ఇతను అర్హుడని. అంతేగాని రూపాన్ని బట్టి క్వాలిఫై చేసుకొని వీడు అందంగా ఉన్నాడు కదా, ఇట్లున్నాడు కదా, అట్లుంది కదా అని వివాహం కోసం సిద్ధపడకండి. కాబట్టి అందాన్ని బేస్ చేసుకొని వివాహం చేసుకోవద్దు. అది కూడా వేషధారణ పెళ్ళే. వేషం కోసం చేసుకున్న పెళ్ళి అవుతుంది. కాబట్టి హృదయాన్ని లక్ష్య పెట్టి వివాహం చేసుకో నీ వివాహం విషయంలో.
కాబట్టి వేషధారణ అనేది ఇంత భయంకరంగా ఉంటుంది. దావీదు ఇంటికి సమూయేలు వెళ్ళినప్పుడు సమూయేలు కూడా తడబడుతూ ఉన్నాడు. ఏంటి ఆ తడబాటు? పై రూపాన్ని చూసి తడబడుతుండు. కానీ దేవుడు అంటుండు, ఇక్కడ ఉన్న ఆ 8 మందిలో సరి అయిన హృదయం ఏదైనా ఉందంటే అది దావీదు హృదయం మాత్రమే. ఇశ్రాయేలులకు రాజుగా అవ్వడానికి ఉన్న అర్హత పై రూపాన్ని బట్టి కాదు. దేవుడు ఇశ్రాయేలులకు రాజుగా ఒక వ్యక్తిని చేయాలంటే దేవుడు చూసిన క్వాలిఫికేషన్ పై రూపం, పై హైటు, వేటు, ఇది కాదు. ఏంటిది? అతని అంతరంగం, హృదయం. మనం చదువుకున్న కీర్తన గ్రంథంలో ఏం చేస్తున్నాడు? ఆయన అంతరంగములో సత్యమును కోరుచున్నాడు. ఇప్పుడు దావీదింటిలో అంతరంగము నుంచి సత్యము కలిగిన వాడు ఒకే ఒక్కడు, ఆయన్నే దావీదు. ఈ రోజున నీ ఇంటిని సెర్చ్ చేస్తాడు. నీ ఇంటిలో ఉన్న అన్ని హృదయాలను స్కాన్ చేస్తాడు ఆయన. ప్రతిరోజు, ప్రతి ఉదయకాలం, ప్రతి రాత్రి, ప్రతి దినం దేవుడు నీ హృదయాన్ని స్కాన్ చేస్తున్నప్పుడు నీ హృదయం ఎలా కనబడుతుంది? నీ హృదయం ఏ రీతిగా దేవుని ముందుంది? కాబట్టి ఈ విషయాలను కార్తవ్యం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో ఇలాంటి వేషధారణ మనం కలిగి ఉంటే మనం నరకానికి వెళ్ళవలసి వస్తుంది. చూడండి ఒకసారి ఈ వచనం చూద్దాం. సేమ్ 23వ మత్తయి సువార్త 23వ అధ్యాయం 5వ వచనం చూడండి. వీళ్ళు ఏం చేస్తారు? కొందరు మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. వీళ్ళెవరట? ఇక్కడ ఉన్న వేషధారులు వాళ్ళట. మనుషులకు మాత్రమే కనబడాలని చేసేటోళ్ళట. ఎవరు వీళ్ళు? మనుషులకు మాత్రమే కనబడాలి, మనుషులకు మాత్రమే కనబడాలని చేసేది ఏంటిది? వేషధారణ. ఎగ్జాంపుల్, ఉదాహరణ చెప్పన్నా. ఇంటికి పాస్టర్ రాలే, అసలు పాస్టర్ వస్తాడని తెలియదు నీకు. అప్పుడు టీవీలో ఏం నడుస్తుంది? సీరియల్. అప్పుడు పాస్టర్ మళ్ళా వారం అన్నాడంట, అమ్మ నేను ఈరోజు ఈ టైంకి మీ ఇంటికి వస్తా అని చెప్పిండట. పాస్టర్ ఏం చెప్పిండు? నేను పలానా రోజు పలానా టైంకి ఏడికి వస్తా, మీ ఇంటికి వస్తా. అప్పుడు ఏం చేసింది తెలుసా? ఆమె అసలు ఇంట్లో టీవీ కూడా ఆన్ చేయకుండా కూర్చుందట. నిన్నేం చేసింది? పాస్టర్ రాడని తెలుసు కాబట్టి ఏం చేసింది? ఆమె టీవీ పెట్టుకొని చూస్తుంది హాయిగా. ఇప్పుడు పాస్టర్ మంచిగా టైం టు టైం చెప్పిండు, నేను ఈ రోజు వస్తా, ఈ టైంకి వస్తా అని చెప్పిండు మంచిగా. ఏం చేస్తుంది? టీవీ బంద్ చేసి కూర్చుంది. ఇదేంటిది? వేషధారణ కాదా? ఇప్పుడు ఆ చెప్పిన టైం కాకుండా వేరే టైంకి వచ్చాడు అనుకో, ఏమవుతుంది? ఇప్పుడు వేషమంతా బయటపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా రండి. మన జీవితంలో మనుషులకు కనబడాలని చేసే పనులు అంటే మనకు ఎందుకు వేషధారులుగా మనం మారిపోతామంటే దేవునికి కనబడాలని చేసే ఆలోచన మనకి లేదు కాబట్టి. దేవునికి కనబడాలి, నేను దేవుని ముందు నిజాయితీగా ఉండాలి, దేవుని ముందు యథార్థంగా ఉండాలనుకునేవాడు ఎప్పుడు కూడా వేషధారిగా మారడు. ఎందుకో దేవుడు ఎక్కడైనా ఉన్నాడు కాబట్టి. ఒక మాట ఉంటుంది, ఎందందు వెతికినా అందందు గలడే. ఎవరు ఎక్కడ వెతికినా అక్కడ ఉండేవారు ఎవరు? దేవుడు. బైబిల్లో కూడా మాట ఉంటుంది, నువ్వు ఆకాశానికి ఎక్కి అక్కడా దేవుడు ఉన్నాడు, నువ్వు భూమి దగ్గరకు వస్తావా అక్కడా దేవుడు ఉన్నాడు, నువ్వు సముద్రం లోపలికి పోతావా అక్కడే దేవుడు ఉన్నాడు. ఎక్కడైనా దేవుడు ఉన్నాడు. ఇప్పుడు దేవుని ముందు నిజాయితీగా ఉండాలనుకునేవాడు మనుషుల ముందు నిజాయితీగా ఉండాలని వేషధారణ బ్రతకడు. కాబట్టి మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈరోజు చూడండి, సేవకులు విశ్వాసుల ముందు నటించే సేవకులు ఉన్నారు, సేవకుల ముందు నటించే విశ్వాసులు ఉన్నారు.
అంతెందుకు విశ్వాసుల పిల్లలు కూడా, విశ్వాసుల పిల్లలు, సేవకుల పిల్లలు కూడా, సేవకుని ముందు నటించే సేవకుని పిల్లలు, తన కుటుంబంలో నటించే విశ్వాసుల పిల్లలు. ఈ రోజున పరిస్థితి ఎలాగుంది? దేవుడు ఒక మాట అంటే చూద్దాం, ఈ వచనాన్ని చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్తలో ఈ మాట చూడండి, తల్లిదండ్రులు ఎలాగున్నారో ఒకసారి ఈ వచనం చూడండి. 5వ అధ్యాయం చూడండి, 5వ అధ్యాయం, జాగ్రత్త చూడాలి ఈ వచనం. 5 కాదు, 7వ అధ్యాయం, 7వ అధ్యాయం 10వ వచనం. 7వ అధ్యాయం 10వ వచనం మత్తయి సువార్త. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా. చాలు ఈ మాట చాలు. మీరు చెడ్డవారై ఉండి పిల్లలకి ఏం చేస్తారట? మంచి చేస్తారట. జాగ్రత్త చూడండి, తల్లిదండ్రులు ఏమో చెడ్డోళ్ళట, పిల్లలకి ఏమి ఇస్తారట? మంచి ఇస్తారట. ఇది కూడా ఏంటిది? ఇది కూడా ఏంటిది? వేషధారణ కాదా? తల్లిదండ్రులు ఏమో చెడ్డోళ్ళు, కానీ పిల్లలను చేయమనేటి ఏమో మంచి పనులు. అరే ప్రార్థన చేయరా అంటది, ఈమె చేస్తుందా ప్రార్థన? అరే బైబిల్ చదువురా అంటది, ఈమె చదువుతుందా బైబిల్? అరే బూతులు మాట్లాడకరా అంటది, ఈమె మాట్లాడకుండా ఉంటుందా? అంటే పిల్లలకేమో మంచి ఇవ్వాలి, తల్లిదండ్రులకు వీళ్ళు చెడ్డోళ్ళుగా మిగిలిపోవన్నా, చెడ్డవారిగా ఉండన్నా. దీన్ని కూడా దేవుడు వేషధారంతోనే తీసుకుంటాడు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించు. నా జీవితంలో ఇలాంటి స్థితి ఉంటే మనం జాగ్రత్త కలిగి ఉండాలి. చూడండి, పిల్లల ముందు నటిస్తారు పిల్లలు, తల్లిదండ్రుల ముందు. వాడు ఓడి నేర్పియరు, కానీ ఏం చేస్తారు? నటిస్తారు. ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ చెప్పాలి నేను. మేము కూడా చిన్నప్పుడు చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇంట్లో కూర్చున్న ఎవ్వరు లేరు, ఇంట్లో ఎవ్వరు లేరు, అందరు వెళ్ళిపోయారు, మమ్మీ డాడీ అందరు వెళ్ళిపోయారు. ఉదాహరణ చెప్తున్నా నేను. ఇప్పుడు నాకు హోంవర్క్ ఉంది, నాకు చదువుకునే పని ఉంది, ఎగ్జామ్ ఉంది. డాడీ మమ్మీ ఎవ్వరు ఇంట్లో లేరు. పిల్లలు చేసే పని ఎట్లుంటుందో చూడడు ఒకసారి. రయ్యమని బండి సౌండ్ ఆరైన వచ్చిందట. ఇనరాగానే ఇక్కడ ఇంట్లో ఏం చేస్తారు వీళ్ళు? ఇంట్లో వాళ్ళు లేకపోతే ఏం చేస్తారు పిల్లలు? టీవో, ఆటనో, ఫోనో ఏదో ఒకటి పట్టుకొని కూర్చుంటారు. ఇప్పుడు బండి సౌండ్ రాగానే ఏం చేశారు వీళ్ళు? బుక్ పట్టుకొని కూర్చున్నాడు ఒకడు, ఏదో పని చేస్తున్నాడు ఇంకోడు. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచే పిల్లలు కూడా ఏం నేర్చుకుంటారు? వేషధారణ, నటన. అంటే మా నాన్న ముందు ఏం చేయాలి? నేను నటించాలి. మా నాన్న ముందు ఏం చేయాలి? నేను చదువుకున్నట్టు యాక్టింగ్ చేయాలి. ఎవరు నేర్పించడానికి? ఎవరు నేర్పించారు? మీరే. తాగొద్దురా అని చెప్తాడు. ఇదే కొడుకు పెద్దగా తాగితే అప్పుడు ఏం చెప్తాడు? ఆ కొడుకుని ఏం చెప్తాడు? తాగొద్దురా అని చెప్తాడు. చిన్నప్పటి నుంచి తాగిందోలు అరే సిగరెట్ తాగొద్దురా అని బెదిరిస్తాడు పెద్ద అయినాక. కానీ చిన్నప్పటి నుంచి సిగరెట్ తాగుతూ చూసినవే ఎట్లా నేర్చుకున్నాడు సిగరెట్ తాగడు? బూతులు మాట్లాడ, మంచిగుండు అంటే నువ్వు మంచిగుంటే ఆటోమేటిక్గా నీ పిల్లలు సెట్ అవుతారు. చూసి నేర్చుకుంటారు. వాళ్ళు చూసి నేర్చుకుంటారు. నువ్వు చూపెడితే నిజంగానే వాళ్ళు చూసి నేర్చుకుంటారు. అది మంచి అయినా చెడైనా. తల్లిదండ్రులుగా నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? నువ్వు జాగ్రత్త పడాల్సింది, నువ్వు చేసే మంచి అయినా చెడైనా నీ పిల్లలు చూస్తుర్రు. వాళ్ళ మెంటాలిటీ ఎట్లుంటుందంటే వాళ్ళు చూసి నేర్చుకునే మనస్సు వాళ్ళకి. అందుకే ఈ రోజున డిజిటల్ స్కూల్ వచ్చినాయి. డిజిటల్ స్కూల్ అంటే స్క్రీన్ పైన చూపిస్తారు, పలకలు ఇవేమి ఉండే చూపించి నేర్పిస్తారు. ఎందుకు? చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచే ఉండే ఆ మెంటాలిటీ ఏంటంటే చూసి నేర్చుకునే గుణం. నువ్వు చేసే ప్రతి పనిని కూడా చూస్తారు నీ పిల్లలు. నీ మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావా అది చిన్నప్పటి నుంచే వాళ్ళు నేర్చుకుంటారు. ఈ గ్రామంలో చూడండి, అనేక మంది గ్రామాల్లో యవనస్తులు కానీ చిన్నపిల్లలు కానీ ఎన్నో బలహీనతలతో ఉన్నారు. ఎవరు చెప్తారు మంచి? గ్రామంలో ఊర్లో చెడ్డోళ్ళుగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు యవనస్తులు. చిన్ననాటి నుంచే తప్పులు చేసుకుంటూ సిగరెట్ అనే బలహీనత, మందనే బలహీనత, గంజాయి, డ్రగ్స్ ఇట్లాంటి బలహీనతలతో గ్రామాల్లో కూడా ఊర్లలో కూడా
గజ్వేల్ దగ్గర ఒక ఊరు ఉంటుంది. ఊర్లలో కూడా అలాంటి స్థితిలో ఉన్నారు. చిన్నపిల్లలు 8th క్లాస్ చదివేటోళ్ళు, 9th క్లాస్ చదివేటోళ్ళు, 10వ తరగతి చదివేవాళ్ళు. ఏం తెలుసు 10వ తరగతి చదివేటోనికి? చిన్న వయసులో నుంచే చెడ్డు అలవాట్లకు బానిసలు అయిపోతున్నారు. మందుకి, సిగరెట్కి, డ్రగ్స్కి. మంచి చెప్పేటోళ్ళు లేడు. ఊర్లో గాల్లాగా తిరుగుతూ ఉంటారు రోడ్ల మీద. ఎక్కడెక్కడో గల్లీల దగ్గర కూర్చొని ముచ్చట్లు పెడుతూ ఉంటారు. పని పాట లేదు, జీవితం గురించి ఆలోచన లేదు, తల్లిదండ్రుల గురించి ఆలోచన లేదు. అరే ఇంట్లో ఎన్ని అప్పులు ఉన్నాయో అప్పులు తీర్చాలి, మా అమ్మ నాన్నకి మేము ఒక అండగా ఉండాలని ఆలోచన చేసేటోళ్ళు లేరు. మంచి చెప్పేటోళ్ళు లేడు. వాళ్ళు చెప్తున్నారు మంచి, తల్లిదండ్రులు చెప్తుర్రా, వాళ్ళ పని వాళ్ళదే. గ్రామంలో పెద్దలు ఏమన్నా గుసబెట్టి చెప్తుర్రా వీళ్ళకి, వాళ్ళ పని వాళ్ళదే. కుల పెద్దలు ఉంటే వాళ్ళు గుసబెట్టేమని చెప్తుర్రా ఇట్లా ఉండకండి అని. లేదు, మంచి చెప్పేవాళ్ళు లేరు. మంచిని ప్రకటించిన ఒకే ఒక్కడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన వాక్యంలో మంచి ఉంది. యేసు ప్రభు నమ్ముకొని చెప్తే ఏమంటారు ఇప్పుడు దాన్ని? మత ప్రచారం అంటారు. మీరు మంచి చెప్పరు, పక్కోని కూడా ఏం చెప్పనియరు, మతంలోకి లాక్కపోయారు. ఎవరు లాక్కపోయిండు? ఏంటిది మతంలోకి లాక్కెళ్ళడం అంటే? మంచిని నేర్పించడమా? తాగుబోతును మార్చడమా? గుట్కలు తినటోని మార్చడం మతం మార్చడమా? చెడు సహవాసాలతో మారమని చెప్పడం మతం మార్చడమా? ఇది కాదు. అర్థం కాని జ్ఞానం లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు లోకంలో ఉన్నవాళ్ళు. జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఈరోజు మన పిల్లలు కూడా ఎలాంటి స్థితిలో బ్రతుకుతున్నారు? నటించే వారిగా బ్రతుకుతున్నారు. తల్లిదండ్రులుగా నువ్వు కూడా పిల్లల ముందు ఏం చేస్తున్నావు? నటిస్తున్నావు. నేను ఇంతకుముందు మా కాలేజీలో ఒక మెసేజ్ చెప్పాను. పిల్లలు ఎట్లున్నారంటే అమ్మ నాన్న ముందు ఫోన్ వాడరు. ఫోను ఎక్కడ వాడరు? అమ్మా నాన్న ముందు. ఇంట్లో వాళ్ళకి మన ఫోన్ లాగా తెలియదు. ఎందుకు? ఏముంది మనకి? రహస్యం, నిజాయితీ లేనితనం. ఫోన్ కొనిచ్చింది అమ్మనే, మనం ఇంటోళ్ళమే, మన అమ్మనే, మన నాన్ననే. కనుక ఏం తెలియదు వాళ్ళకి? మన ఫోన్ లాగా తెలియదు, ఫోన్ పాస్వర్డ్ తెలియదు. మన ఫోన్ వాళ్ళకి ఇయ్యం, నిజాయితీ ఇయ్యలేం. ఎందుకు ఇయ్యలేం? మనకు ఒక రహస్య జీవితం ఉంది కాబట్టి, వేషధారణ బ్రతుకు మనకు ఉంది కాబట్టి. మనలో వేషధారణ లేకపోతే నిజాయితీగా నీ ఫోన్ ఇస్తావా? అయ్యా ఇస్తావు. నీ తప్పు లేకపోతే, నీలో లోపం లేకపోతే. కాబట్టి మన జీవితంలో జాగ్రత్తగా మనం కలిగి ఉండవలసింది ఏంటంటే వేషధారణ లేని జీవితం. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, గెహేజీ అని. ఆయన ఎలీషా ముందుకు వస్తే భక్తిగా ఉంటాడట. ఎలీషా వెళ్ళిపోయింది అనుకో, దొంగ బతికేగా. ఎలీషా ఒక ఆయన్ని స్వస్థపరిస్తే, నయమాను అని ఆయన్ని, అప్పుడు నయమాన్ అన్నాడట, ఇవన్నీ నీకు ఇచ్చేస్తా తీసుకో అని కొన్ని డబ్బంతా బంగారం అంతా తీసుకొచ్చిండట. అప్పుడు ఎలీషా అన్నాడంట, నాకు ఒక్క బుక్క కూడా అవసరం లేదు, తీసుకొని వెళ్ళిపో నీ డబ్బును, నువ్వు దేవునికి రుణపరి ఉండు అని చెప్పిండట. ఈ ఎలీషా పక్కకు ఇంకో చిన్న ఆయన ఉన్నాడు, చిన్న శిష్యుడు, చిన్న పాస్టర్. ఎవరు? ఆయన పేరేంటిది? గేజీ. ఎప్పుడైతే ఈయన వెళ్ళిపోయిండో, ఎలీషా పక్కకు పోయిండో, పరుగు స్టార్ట్ చేసినట్టు. ఎడికి వెళ్ళిపోతున్న ఆ రథం దగ్గరికి పరుగు. అక్కడ మాట ఉంటుంది, వాళ్ళు వెళ్తుంది రథంలో, ఆ రథాన్ని కూడా అందుకునే అంత పరుగు పరిగెత్తాడు. మరి అక్కడ వరకు ఎలీషా ముందు వరకు ఎక్కడ పాదాలు ఆగినాయి తెలియదు, కానీ ఎలీషా వెళ్ళిపోయిండా, పరుగు స్టార్ట్. పరిగెత్తి 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 పరిగెత్తాలని అనుకొని అన్నాడట, ఈ డబ్బు మళ్ళీ ఎవరు కావాలంటారు? ఎలీషా కావాలంటారు, నేను తీసుకొని వెళ్ళిపోతా అన్నాడట. తీసుకొని వెళ్ళిపోయాడు. వేషధారణ. ఎలీషా ముందుకు వస్తే భక్తి, ఎలీషా లేకపోతే భక్తిహీనత. ఎలీషా ముందుంటే దొర, ఎలీషా తర్వాత దొంగ. మనం కూడా సేవకుని ముందు అలాంటి స్థితి, సేవకులు లేనప్పుడు ఇంకో స్థితి. సంఘానికి వస్తే ఒక బ్రతుకు, సంఘంలో నుంచి బయటకు వెళ్తే ఇంకో బ్రతుకు. సంఘంలో ఉంటే ఒక పాట, సంఘం నుంచి బయటకు పోతే ఇంకో పాట. సంఘంలో మాట్లాడేటి ఒక మాటలు, సంఘం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత వేరే మాటలు. చూడండి, ఒక మనిషితోని మనం ఉంటున్నప్పుడు, ఆ మనిషి మన ముందున్నాడు అనుకోండి, ఆయన గురించి ఏం చెప్తాం? గొప్పగా మాట్లాడతాం. అరే నువ్వు సూపర్, అరే నువ్వు మంచోని, అరే నువ్వు గొప్పని.
ఎప్పుడు ఆ వ్యక్తి మన ముందు ఉన్నప్పుడు. ఆ వ్యక్తి మనం ఏ వ్యక్తి గురించి అయితే మంచి చెప్పి పొగుడుతున్నామో ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు అనుకోండి, మళ్ళీ ఆయన గురించి ఏం చేస్తాం? ముచ్చట పెట్టి వాని గురించి చెడ్డగా మాట్లాడతాం. ఇదే నోరు. ఇది కూడా ఏంటి? వేషధారణ మాటలు. చూడండి ఒకసారి ఈ మాట చూడండి, మత్తయి సువార్త 12:34. వీళ్ళు ఏం చేస్తారో చూడండి, మత్తయి సువార్త 12:24. పరిసయ్యులు ఆ మాట విని, మత్తయి సువార్త 12:34. 34. సర్పసంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగు మంచి మాటలను పలుకగలరు. ఏమంటుండే ఇక్కడ యేసుప్రభు? ఏమంటున్నాడు? మీరేమో చెడ్డోళ్ళు, మీ నోట్లో నుంచి వస్తున్న మాటలేమో మంచి. ఇది ఎట్లయితుంది? అవుతుందా? యేసుప్రభు అట ఒకరోజు త్రోవలో నడుచుకుంటూ పోతున్నట్ట. అప్పుడు ఆయనకు ఆకలి అయిందంట. ఆకలి అవుతుంటే దూరంలో ఒక చెట్టు కనబడ్డదంట, అంజూరపు చెట్టు. అది ఎట్లుందంటే, అరే దీనికి ఖచ్చితంగా మస్తు ఏముంటాయి, పండ్లు ఉంటాయి, ఖచ్చితంగా నా ఆకలి తీరుతుంది అనుకున్నాడు యేసుప్రభు. అరే పచ్చగా కనబడుతుంది, అందంగా కనబడుతుంది దూరం నుంచి చూస్తే. అంతే అక్కడికి వెళ్ళి చెట్టు చూసేవారికి ఒక్క కాయ కూడా లేదు. అక్కడక్కడే యేసుప్రభు ఆ చెట్టుని శపించిండట. మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తున్నప్పుడు మళ్ళీ తిరిగి వస్తుంటే ఆ చెట్టు శపించబడ్డది, ఎండిపోయింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? ఆయన దూరం నుంచి చూసినప్పుడు ఎట్లా కనబడ్డది? అందంగా కనబడ్డది, పచ్చగా కనబడ్డది. అరే ఫలాలు ఉన్నట్టు కనబడ్డది. కానీ ఆ చెట్టు దగ్గరికి పోతే ఏం లేవు, అక్కడ ఫలాలు లేవు. ఈ రోజున విశ్వాసులు, సేవకులు బయటికి ఎలా కనబడుతారు? అరే వీళ్ళకి చాలా భక్తి ఉంది, అరే వీళ్ళు చాలా మంచిగా పాటలు పాడుతారు, అరే ఈమె బైబిల్ బాగా చదువుతుంది. ఈ రోజున ఆదివారం చర్చికి పోయేటోళ్ళు ఉన్నారు. మనమే క్రైస్తవులు ఎంత నటిస్తారంటే, ఆదివారం చర్చికి పోతారు, సంఘానికి పోతారు. కొందరు మెంటాలిటీ ఎట్లుంటుందో తెలుసా? సంఘానికి పోయే వాళ్ళ ఆలోచన ఎట్లుంటుందో తెలుసా? ఈరోజు ఆదివారం, అరే నేను పోకపోతే నా పక్కింటోడు ఏమనుకుంటాడో అని అనుకొని చర్చికి పోయే విశ్వాసులు కూడా ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచించండి. నా పక్కింటోడు ఏమనుకుంటాడో అని ఏడిపోతున్నాడు ఈయన, ఆదివారం చర్చికి పోతుందట. ఇదేంటిది? ఇది భయంకరమైన వేషధారణ. నువ్వెందుకు పోవాలి సంఘానికి? నువ్వెందుకు వెళ్ళాలి ఆదివారం? దేవునితో సహవాసం చేయడానికి వెళ్ళాలి. అది మర్చిపోయి మనుషులకు కనబడాలని, అన్యులకు కనబడాలని, వాళ్ళే ఏమనుకుంటారో అని నువ్వు చర్చికి పోవడం ఏంది? ఇంటికాడ ఉన్నంత కావాలంటే. అలాంటి స్థితితో నువ్వు సంఘానికి వస్తే ఇంటి దగ్గర ఉండిపో. ఎందుకంటే దేవుడు వేశ్యనైనా క్షమిస్తాడేమో కానీ వేషధారణను క్షమించడం. నువ్వెందుకు వస్తున్నావు? అరే వీళ్ళు క్రైస్తవులు కదా, వీళ్ళు ఖచ్చితంగా ఆదివారం ఎక్కడికి పోవాలా? చర్చికి పోవాలి. ఈ విషయం వాళ్ళకి తెలుసు, అన్యులకు తెలుసు, బయట వాళ్ళకి తెలుసు. అరే వాళ్ళకి ఈ విషయం తెలుసు కాబట్టి వాళ్ళ కోసం అని ఏడికి పోవాలి? నేను ఈరోజు చర్చికి పోవాలి. ఎందుకోసం వస్తున్నాను? ఇంట్లో అందరూ ఒకవేళ రక్షింపబడలేదు అనుకుందాం, రక్షింపబడలేదు. ఇప్పుడు ఉదాహరణ, మా బాలపిన్నే ఉంది అనుకుందాం. బాధపడకు, నేను ఉట్టిగానే చెప్తున్నా. మా బాలపిన్నే ఉంది అనుకుందాం. ఇప్పుడు వాళ్ళ అన్నలు నమ్ముకోలేదు. ఇప్పుడు ఆదివారం చర్చికి రావాలి. ఆదివారం చర్చికి రావాలి. ఇప్పుడు వాళ్ళ అన్నలకు ఖచ్చితంగా ఏం తెలుసు అంటే, ఈమె ప్రతి ఆదివారం చర్చికి పోతుందని తెలుసు. ఒకవేళ మా పిన్నే ఒకరోజు అనుకుందాం, ఏమని, అరే ఈరోజు పని చేయాలి, డబ్బులు లేవు అని అనుకుంది. ఇప్పుడు ఆమెకు ఒక ఆలోచన వస్తుంది, అరే మా అన్నలకు తెలుసు కదా, ఏమని, ఈరోజు ఆదివారం కదా మేము చర్చికి పోతామని తెలుసు కదా. ఇప్పుడు వాళ్ళ అన్నల కోసం ఏడికి బయలుదేరింది? చర్చికి. అంటే నిజంగా చేసిందని చెప్పడం లేదు, ఉదాహరణగా చెప్తున్నా. ఇలాంటి స్థితి మనలో కూడా ఉంటే మనం దీన్ని మానేయాలి, మానుకోవాలి. మనం ఎలాంటి స్థితిలో బ్రతుకుతున్నాం? ఎలాంటి క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం? నటించే క్రైస్తవులుగా ఉన్నారా?
నటించడానికి దేవుడు పరలోకం ఇయ్యడు. నటించడానికి ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఫ్యాన్స్ అవుతారు సినిమాలలో చూసి. నటించే హీరోలకి హీరోయిన్లకి ఫ్యాన్స్ మస్తు మంది ఉన్నారు. డై హార్డ్ ఫ్యాన్స్ అట. డై హార్డ్ అంటే చచ్చిపోయేంత ఫ్యాన్ అట ఆడు. కానీ నటించే వాళ్ళకి దేవుడు పరలోకాన్ని ఇవ్వడు. బైబిల్లో ఒక యథార్థవంతున్నాడట, ఆయన పేరు యోబు. తన భార్య వచ్చి తిట్టినా దూషించి చచ్చిపోరా అంటున్నా ఆయన అంటుండట ఏమని, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొని పోయిను, ఆయనకే సమస్త మహిమ ఘనత కలుగునుగాక. ఎవరైనా యథార్థవంతుడు, డబ్బున్నా డబ్బు లేకపోయినా, కష్టమున్నా కష్టం లేకపోయినా, ఇలాంటి స్థితిలో ఉన్న దేవుణ్ణి మాత్రమే ఘనపరిచే వ్యక్తిత్వం కలిగిన ఆయన ఎవరు? యోబు. వేషధారణ లేని జీవితం ఒక ఆయనకుంది, యవనస్తుడు. బైబిల్లో యోసేపు అక్కడ ఉంటుంది, మంచి పాయింట్ అక్కడ రాస్తుంటాడు ఆయన. ఏమని రాస్తాడంటే, అక్కడ ఎవ్వరు లేడట. ఈయన ఎవరైతే ఏ ఇంటిలో అయితే ఒక నాయకుని దగ్గర ఆయన బ్రతుకుతున్నాడో, పోతీఫర్ దగ్గర, ఆ ఇంట్లో ఆ రోజు ఎవ్వరు లేరట. వాళ్ళ భార్య ఏమని పిలుస్తుందట, రా నాతో గలువు అని పిలుస్తుందట యోసేపుని. అక్కడ మంచి రాస్తాడు, ఏం రాస్తాడంటే ఎవ్వరు లేరు అక్కడ ఆ ఇంట్లో అని. ఇప్పుడు ఎవ్వరు లేకపోతే ఒక స్త్రీ పిలుస్తుంటే ఏం చేయొచ్చినా తన ఇష్టం నెరవేర్చుకోవచ్చు, తన కోరిక తీర్చుకోవచ్చు, తన యవ్వన కోరికను నెరవేర్చుకోవచ్చు. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా నన్ను చూస్తున్నవాడు ఎక్కడున్నాడు? పరలోకమందున్నాడు. నిజాయితీ, యథార్థత. తను పిలిచినా కానీ అక్కడి నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోయిందట. అది యోసేపుకున్న స్వభావం. నటన లేని జీవితం. మనం ఏం చేస్తున్నాం మరి? నటిస్తున్నాం. నటించే వారికి ఉండకండి. భార్యల కోసమో కుటుంబం కోసమో నటించే వ్యక్తిత్వం కలిగి ఉండదు. నిజాయితీగా ఉండు. ఉండే దాంట్లోనే నిజాయితీగా నమ్మకంగా ఉండు. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. అంత నిజాయితీ కలిగిన యోసేపును ఒకరోజు దేవుడు ఎక్కడ నిలబెట్టిండు? రాజు చేసిండు, రాజుగా మార్చిండు ఆయన. చూడండి, దానియేలు గారు కూడా అన్య దేశానికి వేండు. అక్కడ అందరూ అన్యులే ఉన్నారు, ఎవరు కూడా యెహోవాను నమ్ముకున్న వాళ్ళు లేరు. ఒక అన్య దేశంలోకి వెళ్ళినప్పుడు ఆయన ఏ మాంసమైనా తినొచ్చా తినరాదా? హల్లెలూయా. చేతులెత్తండి, హల్లెలూయా. ఏ మాంసమైనా తినొచ్చా లేదా? తినొచ్చు. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? నేను విగ్రహాలకు అర్పించినది తినను, అపవిత్రం చేసుకోను నన్ను నేను. కాబట్టి ఆయన ఇద్దరు రాజుల దగ్గరికి వెళ్ళి ప్రశ్నిస్తాడు, ఆయన మాట్లాడతాడు. తను నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేస్తుండు. మనం వేషధారులుగా ఎలా మారాలో ప్రయత్నం చేస్తాం, వేషధారణ జీవితాన్ని ఎలా కొనసాగించాలో ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండకూడదు. వేషధారులుగా బ్రతకొద్దు. వేషాన్ని తీసేసి బ్రతుకు. నిజమైన క్రైస్తవుడిగా బ్రతుకు, నిజాయితీగా బ్రతుకు. అలాంటి స్థితిని నువ్వు నేను ఏం చేయాలా? కలిగి ఉండాలి. కాబట్టి ఎందుకంటే ఆయన అంతరంగములో నుంచి మనల్ని సత్యము కోరుచున్నాడు. నువ్వు చేసే పనైనా, నువ్వు వేసే కానుకైనా, నువ్వు దేవుని కోసం చేసే ప్రతీది కూడా అది ఎక్కడి నుంచి రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? నీ అంతరంగంలో నుంచి రావాలి. అంతేగాని పెదవుల్లో నుంచి బయట నుంచి రావద్దు. నీలో నాలో వేషధారణ ఉంటే, ఒక యూదా లాంటి, ఇస్కరియోతు యూదా లాంటి వేషధారణ, అది మానే. ఆయన యేసు ప్రభుతోనే ఉంటుండు, యేసు ప్రభుతోనే తిరుగుతుండు, యేసు ప్రభుతోనే సహవాసం చేస్తుండు. కానీ లోపల ఆయనకి ఏముంది? వేషం. ఒక వేషం వేసుకొని బ్రతుకుతుండు. దొంగ అనే వేషం ఉంది లోపల, కనబడింది. కాబట్టి ఈరోజు నువ్వు నేను ఎలాంటి స్థితిలో ఉన్నామో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి. విశ్వాసులుగా, సేవకులైన ఎవరైనా. కాబట్టి మనలో అలాంటి స్థితి మనం కలిగి ఉంటే మనం ఏం చేయాలి? దాని నుంచి విడుదలను పొందుకోవాలి. అలాంటి స్థితిని నువ్వు నేను కలిగి ఉండి ఆ దేవుని నామాన్ని మహిమపరిచేలా మన జీవితాన్ని మనం బ్రతకాలి. ఈ వాక్యాన్ని దేవుడు మన జీవితాల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్. అందరు లేచి నిలబడి కొద్ది నిమిషాలు దేవుణ్ణి స్తుతించి మనం ముందుకెళ్దాం. అందరు లేచి నిలబడి. అందరూ కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు
వినబడిన వాక్యంలో నుంచి ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. గోడలతోనో ఇక్కడున్న వస్తువులతోనో కాదు ఆయన మాట్లాడింది, నీతోని. ఈరోజు నా యొక్క ఇస్కరియోతు యూదాలాగా నువ్వు ఉన్నవేమో, ఒక గెహేజీలాగా మనం వేషధారంతో బ్రతుకుతున్నామేమో. ఒకనాడు శాస్త్రులు పరిసయ్యులు ఎలాగైతే మనుషులకు కనబడాలని వాళ్ళు మాటల్లోనూ ప్రవర్తనలోనూ వేషధారణ బ్రతుకును కలిగి ఉన్నారో, నీకు నాకు అలాంటి స్థితి ఉందేమో. ఒకసారి నువ్వు నేను పరీక్షించుకుందాం, మన హృదయాన్ని మనం ప్రశ్నించుకుందాం. అయ్యా, నువ్వు అంతరంగములో నుంచి సత్యాన్ని కోరుకుంటున్న దేవుడు, నా అంతరంగం ఎలాగుందో నన్ను నేను పరీక్షించుకునే సహాయం అనుగ్రహించండి. యేసు ప్రభువు నీ కోసం ప్రాణం పెట్టిండు, అది వేషధారంతో పెట్టలే.